Welcome to Mahesh Agri Developer. My qualification is Diploma in Agriculture. నేను నేర్చుకున్న నాలెడ్జ్తో ఈ వీడియోస్ చేస్తున్నాను. ఇవి మీకు ఉపయోగకరంగా ఉంటున్నాయని ఆశిస్తున్నాను. టుడే టాపిక్ వచ్చేసి పపాయ కల్టివేషన్. ఈ పపాయ అంటే బొప్పాయ. ఈ బొప్పాయ కల్టివేషన్ చేయాలంటే మనం ఫస్ట్ తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నవి అవి చెప్తాను. ఫస్ట్ సాయిల్ అంటే నేల గురించి తెలుసుకోవాలి. ఈ బొప్పాయ కల్టివేషన్ ఏ నేలలో చేసుకోవచ్చో చెప్తాను. మనము వివిధ రకాలైన నేలలలో పండించుకోవచ్చు. అది ఎప్పుడంటే ఆ నేల ఒక గుణం కలిగి ఉండాలి. ఏ గుణం అంటే నీళ్ళు నిల్వ ఉండకుండా నీళ్ళు నేలలోకి ఇంకి గుణం ఉండాలి. అప్పుడే మనము వివిధ రకాలైన నేలలలో మనము పండించుకోవచ్చు. ఒకవేళ నీళ్ళు ఇంకకుండా నీళ్ళు నిల్వ ఉంటే మనకు ఒక డిసీజ్ అనేది వస్తుంది. అది ఏ డిసీజ్ అంటే ఫుట్ రాట్ అనే డిసీజ్ వస్తుంది. దీనిని తెలుగులో మొదలు కుళ్ళు డిసీజ్ అంటాం. నెక్స్ట్ మనం వెరైటీస్ గురించి తెలుసుకోవాలి. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ది డయేషియస్ అండ్ గైనోడయేషియస్ అని 2 టైప్స్ ఉంటాయి. దీంట్లో మళ్ళీ వెరైటీస్ ఉంటాయి. నేను చెప్తాను ఏమేమి వెరైటీస్ ఉంటాయో. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గైనోడయేషియస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. గైనోడయేషియస్ అంటే వీటిలో ఆడ మగ చెట్లు విడివిడిగా ఉంటాయి ఈ రకంలో. నెక్స్ట్ గైనోడయేషియస్ అంటే ఈ రకాలలో ఆడ రకాలు ఉంటాయి. నెక్స్ట్ ద్విలింగ రకాలు కూడా ఉంటాయి. ద్విలింగ రకాలు అంటే ఆడ మగ పార్ట్స్ ఒక్క ఫ్లవర్లోనే ఉంటాయి. దానిని మనం ద్విలింగం అంటాం. ఇప్పుడు ఆ 2 టైప్స్ ఆఫ్ వెరైటీస్ తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఆ 2 టైప్స్ ఆఫ్ వెరైటీస్లలో ఏమేమి వెరైటీస్ ఉన్నాయో తెలుసుకోవాలి. ఫస్ట్ గైనోడయేషియస్ వెరైటీలలో ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి వాషింగ్టన్, కో1, కో2, కో4, కో6, పూసా డ్వార్ఫ్, పూసా జెయింట్, హనీడ్యూ ఇవనేవి డయేషియస్లో ఉంటాయి. నెక్స్ట్ గైనోడయేషియస్ వెరైటీస్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి కార్క్ హనీడ్యూ, సోలో, కో3, పూసా డెలీషియస్, పూసా మెజెస్టీ, రెడ్ లేడీ అండ్ సూర్య ఇవన్నీ గైనోడయేషియస్లో ఉంటాయి. నెక్స్ట్ మనం తెలుసుకుపోయేది ఏంటంటే నారుమడి లేదా నర్సరీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం పండు నుండి వేరు చేసిన విత్తనాలను కూడా నర్సరీగా చేసుకోవచ్చు. లేదంటే బయట మార్కెట్లో సీడ్స్ కొనుక్కొచ్చి కూడా మనము నర్సరీ తయారు చేసుకోవచ్చు. మనం ఇప్పుడు పండు నుండి ఎలా వేరు చేయాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనము ఫస్ట్ పండు నుండి తీసిన విత్తనాలను వేరు చేసి శుభ్రంగా కడిగి నీటిలో ఆరబెట్టిన తర్వాత నారు వేసుకోవాలి. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆ సీడ్స్కు పండు యొక్క పల్ప్ ఉండకూడదు, మొత్తం క్లీన్గా ఉండాలి సీడ్. ఇలా చేయడం మీకు కష్టమైతే మార్కెట్లో సీడ్స్ తెచ్చుకోవచ్చు, వేసుకోవచ్చు. పండు నుండి తీసిన విత్తనాలను 45 రోజుల్లో విత్తుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉంచినట్లయితే విత్తనాలు మొలక సరిగ్గా రాదు. 400 గ్రాముల నుంచి 500 గ్రాముల విత్తనాలు మనం నారుమడి పోసుకుంటే అది 2.5 ఎకరాలకు సరిపోతుంది. మనం నర్సరీ 2 విధాలు చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న విధంగా బెడ్ ప్రిపేర్ చేసుకొని వాటిపైన మొక్కలు పెంచడం. ఇంకోటి ఏంటంటే పాలిథిన్ బ్యాగులలో కూడా మొక్కలు పెంచుకొని మనము మెయిన్ ఫీల్డ్లలో ప్లాంటింగ్ చేసుకోవచ్చు, మొక్కలు నాటుకోవచ్చు. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న చూడండి బెడ్, దాన్ని మనం రైజర్ బెడ్ అంటాం. రైజర్ బెడ్ అంటే ఎత్తులు చేసుకోవడం అన్నమాట, అంతే. మనము ఎత్తైన నారుమడిని తయారు చేసుకోవడానికి కావాల్సిన కొలతలు ఏంటంటే 2 మీటర్ పొడవు, 1 మీటర్ వెడల్పు, 20 సెంటీమీటర్ ఎత్తు కలిగి ఉన్న నారుమడిని మనం తయారు చేసుకోవాలి. మనం విత్తనాన్ని విత్తేటప్పుడు 2 సాళ్ళ మధ్యలో దూరం ఎంత ఉండాలంటే
10 నుంచి 15 సెంటీమీటర్ ఉండాలి. ఒకే సాలు మీద మొక్కకు దూరం 5 సెంటీమీటర్లు ఉండాలి. మనము నార్మడి లేదా నర్సరీ మార్చి లేదా ఏప్రిల్ నెలలలో చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకి జూన్ లేదా జూలైలలో మనము మెయిన్ ఫీల్డ్లలో నాటుకోవడానికి వీలుగా ఉంటుంది. అంటే 2 నెలల వయసు గల మొక్కని మనము ప్రధాన పొలంలో నాటుకోవాలి. సో మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము మెయిన్ ఫీల్డ్ అంటే ప్రధాన పొలంలో ఎలా మనం మొక్కలను నాటుకోవాలో చెప్తాను. ఫస్ట్ మనం పిట్స్ తీసుకోవాలి, గుంతలు తీసుకోవాలి. ఇక్కడ ఈ ఫోటోలో చూడండి, ఈ విధంగా మనం పిట్స్ తీసుకోవాలి. పిట్స్ ఎలా తీసుకోవాలంటే కొన్ని డైమెన్షన్స్ ఉంటాయి, కొలతలు ఏంటంటే 45 పొడవు, 45 వెడల్పు, 45 లోతు ఉండే విధంగా మనము గుంతలు తీసుకోవాలి. పిట్టుకు మధ్య దూరం ఎంత ఉండాలంటే 2.5 మీటర్స్ ఉండాలి. అంటే పిట్టుకు అన్ని వైపులా 2.5 మీటర్స్ దూరం ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫోటోలలో, ఇక్కడ రౌండ్గా గీసాం కదా, అది పిట్టు అనుకుంటే గీతలు ఉన్నాయి కదా, ఈ మధ్య దూరం అనమాట. అవి మనకు 2.5 మీటర్స్ దూరం అనేది ఉండాలి. పిట్టులో నుంచి తీసిన మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిని మనము పశువుల ఎరువుతో కలపాలి. పశువుల ఎరువు ఎంత తీసుకోవాలంటే 5 kgs తీసుకొని మనం పిట్టి నుండి తీసిన మట్టిలో కలపాలి. మరియు 100 గ్రాముల నీమ్ కేక్ తీసుకొని కూడా ఆ మట్టిలో కలపాలి. మరియు 40 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కూడా ఆ మట్టిలో కలుపుకోవాలి. ఈ 3 కలుపుకున్న మట్టితో మనం తీసిన పిట్టును సగం వరకు కుడపాలి. మిగిలిన సగం పిట్టులో మనం ప్లాంట్ నాటుకోవాలి, అంటే మొక్క నాటుకోవాలి. మొక్కకు తగినంతగా మనం మట్టి పోసుకొని మొక్కని నాటుకోవాలి. ఈ విధంగా మన ప్రధాన పొలంలో మొక్కలను నాటుకోవాలి. నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది ఏంటంటే, ఒకవేళ మనం డయేషియస్ రకాలను పండించాలనుకుంటే ఒక్క పిట్టులో ఒక ఆడ మొక్కని నాటుకోవాలి. మరియు ప్రతి 10 ఆడ మొక్కల తర్వాత ఒక మగ మొక్కని నాటుకోవాలి. ఒకవేళ గైనోడయేషియస్ రకాలు వాడినామంటే మనము ఈ విధంగా చేయనవసరం లేదు, ఎందుకంటే మగ ఆడ పార్ట్స్ అనేవి ఒకే ఫ్లవర్లో ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది మెన్యూరింగ్ అంటే ఎరువులు. మనం ప్రధాన పొలంలో మొక్కలు నాటిన తర్వాత 2-3 రోజులకు మనము 110 గ్రాముల యూరియా, 310 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ అండ్ 80 గ్రాముల MOP వేసుకోవాలి ప్రతి మొక్కకి. ఫస్ట్ డోస్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ డోసు 2 నెలల తర్వాత సేమ్ నేను చెప్పిన కదా ఇప్పటిదాకా, సేమ్ అంతే క్వాంటిటీలో 2 నెలల తర్వాత వేసుకోవాలి. అలా 6 సార్లు వేసుకోవాలి. 2 నెలలకు 6 సార్లు వేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన ఫర్టిలైజర్ వేసేటప్పుడు ఒక చిన్నపాటి లొంట తీసి ఆ లొంటలో వేసి మళ్ళీ మట్టి కప్పేస్తే బెటర్గా ప్లాంట్ అబ్జర్ప్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇరిగేషన్ గురించి తెలుసుకున్నాం. ఇరిగేషన్ అంటే నీళ్లు పెట్టడం, మొక్కకి నీళ్లు పెట్టడం. మనం ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలో మొక్కకి చూద్దాం ఇప్పుడు. డ్యూరింగ్ సమ్మర్ అంటే ఎండాకాలంలో 5 నుంచి 6 రోజుల తర్వాత ఒక్కసారి మనం వాటర్ ఇవ్వాలి. డ్యూరింగ్ వింటర్ అంటే చలికాలంలో 8 నుంచి 10 రోజుల తర్వాత ఒక్కసారి మనం వాటర్ ఇరిగేషన్ ఇచ్చామంటే సరిపోతుంది. మనం బొప్పాయికి ఇరిగేషన్ ఇచ్చేటప్పుడు రింగ్ సిస్టమ్ ఆఫ్ ఇరిగేషన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత డ్రిప్ సిస్టమ్ పెట్టుకొని మనము వాటర్ ఇస్తే వాటర్ అబ్జర్ప్షన్ అనేది చెట్టుకు మంచి జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫోటోలో రింగ్ సిస్టమ్ ఆఫ్ ఇరిగేషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ ఫోటోలో చూడండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల చెట్టు మొదల్లోకి నీరు చేరవు. ఇలా చేరకుండా ఉంటే ఫుట్ రాట్ డిసీజ్ అనేది రాదు, మొదలుకులు డిసీజ్ అనేది రాదు. ఇక్కడ చూడండి ఈ ఫోటోలలో ఇలా ఉంటుందన్నమాట ఫుట్ రాట్ డిసీజ్. సో ఇది రాకుండా ఉండాలంటే మనం ఆ పని చేయాల్సిందే. సో టోటల్గా ఇరిగేషన్ ఈ విధంగా ఇవ్వాలి.
నెక్స్ట్ హార్వెస్టింగ్ అంటే పంట కోయడం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హార్వెస్టింగ్ ఎప్పుడు వస్తుంది, హార్వెస్టింగ్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి, హార్వెస్టింగ్ ఎలా చేయాలో అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2 నెలల వయసున్న మొక్కలను మనం ప్రధాన పొలంలో నాటుకున్నాం కదా, అప్పటి నుండి 5 to 6 months తర్వాత మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది, అంటే పూత దశకు వస్తుంది. నెక్స్ట్ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత అంటే పూత దశ వచ్చిన తర్వాత 15 రోజులకు పిందెలు పడతాయి, అంటే ఫ్రూట్ సెట్టింగ్ అప్పుడే జరుగుతుంది, చిన్న చిన్న పిందెలు వస్తాయి. బొప్పాయి పండు మొత్తం మెచ్యూరిటీ రావడానికి ఫ్లవరింగ్ తర్వాత 4 నుండి 5 నెలలు పడుతుంది. మొత్తం మెచ్యూరిటీ అయ్యి పండు దశకు వచ్చి మనం హార్వెస్టింగ్ చేయడానికి. మనకు పండ్లు ఫ్రూట్స్ సంవత్సరం మొత్తం మనం హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. అప్పటిదాకా సంవత్సరం దాకా పండ్లు కాస్తూనే ఉంటాయి. పండు వండిందని ఎలా తెలుసుకుంటామంటే కలర్ చేంజ్ అవ్వడం వల్ల తెలుసుకుంటాం. ఫస్ట్ ఆకుపచ్చ కాయ ఉంటుంది కదా, ఆకుపచ్చ కాయ సగం వరకు పసుపు రంగులోకి మారుతుంది. పసుపు రంగులోకి మారగానే పండు పండిందని అర్థం. మనం ఇంకో విధంగా కూడా తెలుసుకోవచ్చు. ఎలాగంటే లేటెక్స్ పచ్చడి కాయకు ఉంటుంది. ఆ పచ్చడి కాయకు మనము గీతలాగా ఏదైనా పెడితే దాని నుండి మనకు పాలద్రవం లాంటిది వస్తుంది. ఆ పాలద్రవము ఎప్పుడైతే వాటర్ లాగా అంటే నీళ్ళ మాదిరిగా అయిపోతుందో అప్పుడు పండు పండిందని అర్థం. సో ఈ 2 విధాలుగా మనము పండు పండిందని తెలుసుకోవచ్చు, హార్వెస్టింగ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక్కొక్క పండు ఎలా హార్వెస్టింగ్ చేయాలి, ఎలా తెంపాలనేది చెప్తాను. ఇక్కడ ఫోటో చూడండి, నేను ఆ సర్కిల్ గీసాను కదా, ఆ సర్కిల్ గీసింది పండు యొక్క కాడ అన్నమాట. ఆ కాడని మనము ట్విస్ట్ చేయాలి, విరవాలి. పండుకి ఏం డ్యామేజ్ కాకుండా ట్విస్ట్ చేసి విరిసి మనము చెట్టు నుండి వేరు చేయాలి. సో ఇవన్నీ చూసుకొని మనము పంట కొయ్యాలి, హార్వెస్టింగ్ చేయాలి. నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది ఏంటంటే దిగుబడి ఎంత వస్తుందో తెలుసుకోవాలి. ఎంత వస్తుందంటే 75 నుంచి 100 టన్నులు పర్ 2.5 ఎకరాలకి. 2.5 ఎకరాలకి 75 నుంచి 100 టన్నుల వరకు వస్తుంది. సో టోటల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్ కూడా దీనిపైన చేస్తాను. అంటే పెస్ట్ అండ్ డిసీజెస్ అంటే పురుగులు, వ్యాధులు అండ్ పోషక లోపాలు అంటే న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ పైన కూడా నేను వీడియోలు చేస్తాను, మీరు చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.